హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ అయిన రెసిపీ తోటకూర పరోటా. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా, ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఎలా అయినా కూడా చాలా బాగుండిద్ది. ఇలా ఒకసారి ఆకుకూరతోటి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పిండి కలుపుకునేటప్పుడే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి కలుపుకోవాలి స్మూత్గా. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, పచ్చిమిర్చి తరుగు, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తోటకూర కాడలు మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు తోటకూర వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడే తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఫ్రై 70% బాయిల్ అయిన తర్వాత 2 స్పూన్లు కొబ్బరి కారం, 1 స్పూను అవిసి గింజల కారం కావాలంటే మన వీడియోలో ఉంది, చూడవచ్చు, చెక్ చేయండి ఒకసారి. ధనియాల జీలకర్ర పొడి, సాంబార్ కారం, కొంచెం పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ఇందాక వేసిన గరం మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకుని తిప్పుకొని ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత దించేసుకోవడమే. అంతలోకి చపాతీ పిండి రెడీ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా రుద్దుకోవాలి. ఇలా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత దీని మీద కూర స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్నగా రోల్ చుట్టుకోవాలి. ఇలా చిన్నగా మొత్తం రోల్ చుట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న తర్వాత జస్ట్ దాని మీద ఇట్లా ప్రెస్ చేయడమే. ప్రెస్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంట మీడియంలో పెట్టుకొని ఇలా 2 సైడ్లు వేయించుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. అంటే పిల్లల లంచ్ బాక్స్కి కీర, క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఇప్పుడు ఆకుకూర పరోటా ఇలా చిన్న చిన్న పరోటా లాగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు లంచ్ బాక్స్ రెడీ. క్యారెట్, కీర, ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసం పిండుకొని స్టఫింగ్ తింటే చాలా చాలా బాగుండిద్ది. ఇలా టమాటా సాస్లో అద్దుకొని తిన్నా కూడా చాలా బాగుండిద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.